హార్మోన్లలో సమతుల్యత లోపించినప్పుడు మగవాళ్ళలో స్తనాలు పెరిగిపోయి వికారంగా కనిపించవచ్చు. ఈ సమస్యనే వైద్య పరిభాషలో గైనకోమాస్టియా అంటారు. ఇది రెండు స్తనాలను ప్రభావితం చేయొచ్చు, లేదా ఒక్కో వైపు ఒక్కో విధంగా ఉండవచ్చు. అప్పుడే పుట్టిన వాళ్లలోనూ, యుక్త వయసుకు వస్తున్న మగపిల్లల్లో, వృద్ధాప్యంలోనూ ఈ సమస్య కనిపించవచ్చు. ఇది తీవ్రమైన సమస్య కాకపోవచ్చు, కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందిలో నొప్పి కూడా కనబడుతుంది. సాధారణంగా ఇది దానంతట అదే సర్దుకుంటుంది. లేని పక్షంలో సర్జరీ చేసి తొలగించాల్సి ఉంటుంది. మగవారిలో స్తనాలు పెరిగితే అసహ్యంగా ఉంటుంది. ఎబ్బెట్టుగా కనిపిస్తున్నప్పుడు వాటిని భరించడం కష్టమే. ఈ సమస్యను వైద్య పరిభాషలో గైనకోమాస్టియా అంటారు. ఈ సమస్య పాలు స్రవించని గ్రంథులు, నాళాల సంఖ్య ఎక్కువ కావటం వలన వస్తుంది. లింగ సంబంధిత హార్మోన్ల అసమతుల్యత వలన ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్ నిష్పత్తిలో తేడాలు రొమ్ము కణాల మీద ప్రభావం చూపడం వలన వస్తుందని శాస్త్రజ్ఞుల అంచనా. ఇది ఎక్కువగా 13-17 సంవత్సరాల మధ్య ఉండే టీనేజ్ మగపిల్లల్లో వస్తుంది. దీన్ని ప్యూబర్టల్ గైనకోమాస్టియా అంటారు. 40 నుండి 50 సంవత్సరాల మధ్య వచ్చేదాన్ని సైలెంట్ గైనకోమాస్టియా అంటారు. ఇక కొన్ని రకాల వినాళ గ్రంథుల వ్యాధుల్లో స్త్రీలలో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం, అలాగే పురుష ఆండ్రోజెన్స్ పనితీరు తగ్గడం కూడా కారణమే. హెపటిక్ సిరోసిస్, లివర్ వ్యాధి, వృషణాలలోనూ ఇంకా పిట్యూటరీ గ్రంథుల్లోనూ కణుతులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, వృషణాల వ్యాధులు వచ్చినప్పుడు చికిత్స రూపంలో ఈస్ట్రోజెన్ ఇచ్చినప్పుడు కూడా మగవారిలో రొమ్ములు పెరుగుతాయి. అలాగే కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు. అధిక బరువు వల్ల రొమ్ము భాగంలో కొవ్వు పేరుకుపోవడం, ఆడవారిలో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ మగవారిలో ఎక్కువగా ఉండడం, అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండడం రొమ్ముల పెరుగుదలకు కారణాలు కావచ్చు. అలాగే కొన్ని రకాల అల్సర్ మందులు, క్యాన్సర్ చికిత్స, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, ప్రోస్టేట్ పెరుగుదల నివారణకు వాడే యాంటీ ఆండ్రోజెన్స్, ఎయిడ్స్ మందులు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. గైనకోమాస్టియా అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ మేల్ బ్రెస్ట్ గ్లాండ్. ఇప్పుడు ఇది కామన్గా మనకు టీనేజ్ పిల్లల్లో చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఏంటంటే ఏజ్ ఆఫ్ 12 to 15, 14 మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్లీ దే ఐడెంటిఫై ద స్మాల్ గ్లాండ్, స్మాల్గా స్టార్ట్ అయ్యి అది స్లోగా ఎన్లార్జ్మెంట్ అవుతుంది. కొంతమందిలో ఇది ఆటోమేటిక్గా ఇట్ రెడ్యూసెస్ ఇట్ సైజ్, అంటే ఒక 16-17 ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ దాటిన తర్వాత సెల్ఫ్ లిమిట్ అయిపోతుంది. వేరేస్ కొంతమందిలో మాత్రం అది కంటిన్యూస్గా ఎన్లార్జ్ అయ్యి ఇట్ లుక్స్ లైక్ ఎ ఫీమేల్ బ్రెస్ట్. దీన్నే గైనకోమాస్టియా అంటాం. గైనకోమాస్టియాకి ప్రధాన కారణాలు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మేల్ హార్మోన్ తగ్గడం కానీ లేదంటే ఫీమేల్ హార్మోన్ పెరగడం కానీ. ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఆ సెన్సిటివ్ ఈస్ట్రోజన్ కంటెంట్ పెరగగానే మేల్ బ్రెస్ట్ గ్లాండ్లో దానికి సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ అబ్నార్మల్గా ఎన్లార్జ్ అవ్వడం జరుగుతుంది. టెస్టిస్లో ట్యూమర్స్ ఉన్నప్పుడు మనకు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది. ఆ టైంలో కూడా వాళ్ళకి గైనకోమాస్టియా రావచ్చు. మోస్ట్ కామన్ అంటే ఇన్సిడెన్స్, అంటే దెర్ ఇస్ నో రీజన్ యాక్చువల్గా. చాలా మందిలో మైన్యూట్ డిఫరెన్సెస్ల వల్ల కూడా వస్తుంది. అంటే మనం హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు కూడా అన్ని నార్మలే ఉంటాయి. దీట్ కాల్ ఇడియోపతిక్ గైనకోమాస్టియా అంటాం. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ గైనకోమాస్టియా. తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ ఉండడంలో, అంటే ఆల్కహాలిక్స్ కనుక బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈస్ట్రోజన్ కంటెంట్ పెరుగుతుంది బాడీలో. వాళ్ళలో కూడా గైనకోమాస్టియా కూడా రావచ్చు వాళ్ళకు కూడా. గైనకోమాస్టియాకు కారణాలు తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, మ్యామోగ్రామ్ చేయిస్తారు. ఇక తొలి పరీక్షల ఆధారంగా ఒక్కోసారి సిటీ స్కాన్, ఎంఆర్ఐ, వృషణాలకు అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాటు కణజాలాన్ని బయాప్సీకి కూడా పంపుతారు. చాలా సందర్భాలలో గైనకోమాస్టియా కాలం గడిచే కొద్దీ దానంతట అదే తగ్గిపోతుంది. అయితే దానికి హైపోగొనాడిజం లేదా సిరోసిస్ లాంటివి కారణాలైతే వాటికి చికిత్స చేయాల్సి ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఉపయోగించే మందుల వలన కూడా కొంతమందికి ఇది నయమవుతుంది. అయితే ఇవేవీ పనిచేయనప్పుడు ఒక్కోసారి సర్జరీ అవసరమవుతుంది. దీన్ని మాస్టెక్టమీ అంటారు. సూడో గైనకోమాస్టియా అయితే ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా తగ్గించేందుకు ప్రయత్నించాలి. గైనకోమాస్టియాని ట్రీట్ చేయడానికి యూజువల్గా డైరెక్ట్గా ఏజ్ ఆఫ్ 13 to 15 మధ్యలో వస్తే మనం కొన్ని డ్రగ్స్ ఇవ్వచ్చు. అంటే టెండర్ ఉన్నప్పుడు తనకి మనం కీమోథెరపీ, టామాక్సిఫెన్ కానీ, డానజోల్ కానీ, ఫ్యూ డ్రగ్స్ ఉంటాయి. ఈ డ్రగ్స్తో మనం తగ్గడానికి ట్రై చేస్తాము. ఒకవేళ ఈ డ్రగ్స్తో మనం రెస్పాండ్ కాకపోతే దెన్ మనకు ఏజ్ ఆఫ్ 15-17 తర్వాత మనకు సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కీ హోల్ సర్జరీస్ అని మనకు రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. దీంతో ఏంటంటే మినిమం స్కార్, అసలు స్కార్ అనేది కనపడకుండా కూడా మనం దాన్ని కంప్లీట్గా తొలగించవచ్చు. సో సర్జరీలో దీంట్లో స్టేజింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 సైజ్ ఆఫ్ ద గ్లాండ్ బట్టి మనం 4 గ్రేడ్లుగా డివైడ్ చేస్తాం. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మనం కొంతవరకు వెయిట్ చేయొచ్చు. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి అయితే ఖచ్చితంగా మనము సర్జికల్ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. చిన్న రంధ్రం చేసి ఇనిషియల్గా దాన్ని లైపోసెక్షన్ అనే విధానం ద్వారా దాన్ని మొబిలైజ్ చేస్తాం. మొబిలైజ్ చేసేసి
ఫ్యాట్, దాంతోపాటు ఉన్న ఫ్యాట్ని అంతా కూడా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన గ్లాండ్ ఏదైతుందో ఏరియాలో కింద చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం నుంచి ఆ గ్లాండ్ అంతా కూడా కంప్లీట్ రిమూవ్ చేస్తాం. ఒక్కసారి కంప్లీట్ గ్లాండ్ అంతా తీసిన తర్వాత దాంట్లో ఒక చిన్న డ్రైన్, ఒక ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టేసి ఒక 48 hours ఉంచిన తర్వాత మళ్ళీ పేషెంట్ 48 గంటల తర్వాత వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరుగుతుంది. చేసినప్పుడే మళ్ళీ డ్రెస్ వేసి పంపించేస్తాము. పోస్ట్ ఆప్ అంటే మనకు చేసిన తర్వాత దానికి ఆన్ టేబుల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక పోస్ట్ ఆపరేటివ్ ప్రెషర్ గార్మెంట్ అనే ఒక కంప్లీట్ టైట్ బనీన్ లాంటి వేస్తాము. దానివల్ల ఏమైందంటే మనకు లోపల బ్లడ్ కలెక్ట్ కాకుండా లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయబడుతుంది. హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు వాడకూడదు, మద్యం సేవించకూడదు. అలాగే ఏదైనా వ్యాధికి వాడుతున్న మందులలో ఈ సమస్యకు దారితీసేవి ఉన్నాయేమో చూసి అప్పుడు తగిన నిర్ణయం తీసుకోవాలి. అనవసరంగా ఆలోచించి డిప్రెషన్కు లోను కాకుండా ఉండడానికి అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది.